నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధిష్టానం చాలా వేగంగా అడుగులు వేస్తూ అభ్యర్థుల ఎంపికలో దాదాపుగా కొలికొచ్చారు. ఎక్కడైతే నియోజకవర్గాల అభ్యర్థులు మార్చాలో అక్కడ అభ్యర్థులు మార్చుకుంటూ వారితో మాట్లాడుతూ చర్చలు జరుపుతూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండడానికి ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించిన తీరుని బట్టి అర్థమవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల వారీగా అంచనాలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పుడు పార్లమెంటు సభ్యుల ఎంపికలో కీలక పాత్ర పోషించబోతుంది. మరి ఈ పార్లమెంటు సభ్యుల అభ్యర్థుల ఎంపికలో కూడా బదిలీల ప్రక్రియ వీళ్ళకి కూడా వర్తించే విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. మరి ఈ క్రమంలోనే ఈ రోజున నర్సరాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు 2019లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. మరి రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యాపారవేత్త కుమారుడు. ఆ రంగంలో రాజకీయాల అనుభవం లేకపోయినా కూడా ఆ రోజున్న రాజకీయ పరిస్థితిని బట్టి వైఎస్ఆర్సీపీలో చేరిన లావు శ్రీ కృష్ణదేవరాయల్ని నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా నియమించారు. ఆ రోజున ఎంపీగా గెలిచారు. ఇటీవల నర్సరాపేట నుండి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీ కృష్ణదేవరాయల్ని పోటీ చేయాలని పార్టీ అధిష్టానం పలుమార్లు చర్చలు జరిగినప్పుడు కూడా కరాఖండిగా లావు కృష్ణదేవరాయలు ప్రసక్తే లేదని పార్టీ అధిష్టానం దగ్గర తేల్చి చెప్పారు. మళ్ళీ 2024లో నర్సరాపేట నుంచి పోటీ చేస్తాను, ఎట్టి పరిస్థితిలో అక్కడి నుంచి మారే ప్రసక్తి లేదని చెప్పిన తీరు పార్టీ అధిష్టానానికి పెద్దగా రుచించలేదు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏమైతే నిర్ణయం తీసుకుందో నర్సరాపేట నుంచి వేరే అభ్యర్థిని తీసుకొచ్చి రంగంలో దించాలని ఆలోచన చేస్తుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్న పరిస్థితిని గమనించిన ప్రస్తుత నర్సరాపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈరోజు ఎంపీ పదవికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కూడా రాజీనామా చేశారు. మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మళ్ళీ నర్సరాపేట నుండే పోటీ చేయడానికి లావు కృష్ణదేవరాయలు నిర్ణయం తీసుకున్నారు. అది ఏ పార్టీ అనేది జనాల్లో సందిగ్ధం లేకుండానే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లోకేష్తో కూడా లావు శ్రీ కృష్ణదేవరాయలు చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ క్రమంలో 2024లో నర్సరాపేట నుండి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు 24లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నర్సరాపేట నుంచి పోటీ చేయనున్నారు. మరి ఇంకెంతమంది ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు? మరి రాజీనామాల ప్రక్రియ అంటే నియోజకవర్గాల్లో బదిలీలు చేస్తే రాజీనామాలే శరణం అని చెప్పి భావిస్తున్న శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు కూడా ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలతో స్టార్ట్ అయింది. మరి లావు శ్రీకృష్ణదేవరాయల బాటలో మరి ఎంతమంది ఎంపీలు ఉండబోతున్నారు ఏపీలో? మరి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మరి పార్టీ అనుసరించే విధానం రుచించట్లేదు, నచ్చట్లేదు సిట్టింగ్ ఎంపీలకి. కొత్త స్థానానికి వెళ్ళి పోటీ చేయాలంటే వచ్చే ఇబ్బందులని ముందుగానే అధిగమించి ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేసి అదే స్థానం నుంచి మళ్ళీ పోటీ చేయడానికి అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో కొన్ని తలపోట్లు తప్పే పరిస్థితి లేదు. మరి కొత్త ప్రయోగాన్ని శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి ఈ బదిలీల ప్రయోగంలో మరి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? సక్సెస్ అవుతారా? మరి సక్సెస్లో ఏ మేరకు సక్సెస్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ వరకు ఉంటుంది అనేది వెయిట్ చూద్దాం. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.